సో లాస్ట్ క్లాస్లో మనం సి లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ దాని ఫ్యూచర్స్ ఏంటి, హిస్టరీ ఏంటో చూసాం. ఈ క్లాస్కి వచ్చేటప్పుడు ఏంటంటే సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకి రావాల్సినవి కొన్ని 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఈ 4 మెయిన్ పిల్లర్స్ నేర్చుకుంటే సి లాంగ్వేజ్ అనేది ఏంటి, అసలు దాని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది సి లాంగ్వేజ్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చి కీవర్డ్స్. సో సెకండ్ వచ్చేసి కాన్స్టెంట్స్. థర్డ్ వచ్చి వేరియబుల్స్. ఫోర్త్ వచ్చి డేటా టైప్. ఓకే, సో వీటి గురించి మనం నేర్చుకోవచ్చు. ఇలా ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు. మీరు కీవర్డ్స్ అయితే కంపల్సరీ ఫస్ట్ ఉండాలి. కీవర్డ్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో ముందు కీవర్డ్స్ అంటే ఏంటి. సో జనరల్గా మనకి సి లాంగ్వేజ్లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అంటే ముందు ఈ కీవర్డ్స్కి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా బిగిన్ అయిందంటే, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నా, తెలుగు లాంగ్వేజ్ అన్నా, తమిళ అన్నా, హిందీ అన్నా బిగిన్ అయిందంటే ఆ లాంగ్వేజ్ పుట్టినప్పటి నుండి కొన్ని వర్డ్స్ ఉంటాయి వాటిలో. అంటే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఆల్ఫాబెట్స్, తెలుగులోకి వచ్చేటప్పటికి ఆటు అమ్మహ కా నుంచి బండిరా వరకు, హిందీలో కూడా అలాగే ఉంటాయి. ఓకేనా. సో మన సి లాంగ్వేజ్ అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా. మరి దీంట్లో ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయంటే, దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉండవు, కీవర్డ్స్ ఉంటాయి, వర్డ్స్. ఓకే, సో జనరల్గా మనం ఏబిసిడ్స్ని లెటర్స్ అంటాం, కానీ ఇక్కడ వర్డ్స్ ఉంటాయి. సో ఆ వర్డ్స్ ఎన్ని ఉంటాయి అని అంటే టోటల్గా 32 కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, సి లాంగ్వేజ్లో మనకి టోటల్గా 32 కీవర్డ్స్ ఉంటాయి. ఈ 32 కీవర్డ్స్ని యూజ్ చేసే మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రాస్తాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఏదైనా వర్డ్ని రాయాలంటే ఇంగ్లీష్లో ఏం చేస్తాం, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్స్ని వాడి వాటి కాంబినేషన్లోనే ఏ నేమ్ అయినా రాస్తాం, ఏ వర్డ్ అయినా రాస్తాం. అదే తెలుగులో కూడా అంతే. ఏదైనా పదం రాయాలి అని అంటే ఆ నుంచి మహా కాటు బండిర హచ్చులు వల్లుడు అంటాం కదా, గుణింతాలు, వీటిని యూజ్ చేసుకొని రాస్తాం తప్ప కొత్తగా మనం లెటర్స్ని ఏమి కనిపెట్టాం. ఓకే, సో అదే విధంగా సి లాంగ్వేజ్లో ఉన్న ఈ 32 కీవర్డ్స్ని వాడి మనం సి ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఈ 32 కీవర్డ్స్ కాంబినేషన్స్ తోటే మనం రాస్తాం. సరే ఈ 32 కీవర్డ్స్ ఏంటి అని అంటే, సో సి లాంగ్వేజ్ 32 కీవర్డ్స్ ఇవే. మనకి సి లాంగ్వేజ్లో ఉండే 32 కీవర్డ్స్. సో ఇవి మనకున్న 32 కీవర్డ్స్. ఓకే, సో అందరూ కూడా నోట్స్ ఉంటే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ 32 కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు కానీ లేదా వైవాలో కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఖచ్చితంగా అయితే ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకుని వెళ్ళరు ఇంటర్వ్యూకి. ఓకే, మోర్ దెన్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. సో అటువంటి టైంలో ఏమవుతుంది అని అంటే, మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నప్పుడు, అంటే లైక్ సి కానీ, C++ కానీ, జావా కానీ, ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే కీవర్డ్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే,
కీవర్డ్స్ అనేవి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ 32 కీవర్డ్స్ని నోట్ చేసుకోవడమో లేదా స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవడమో చేయండి. సో ఇది మీకు బెటర్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఉన్న ప్రతి కీవర్డ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం లేటర్ క్లాసెస్లో. ఇప్పుడు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏముండదు. ఓకే, సో ఈ 32 కీవర్డ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మన ఎంటైర్ సి లాంగ్వేజ్ అంతా, అంటే సి ప్రోగ్రామింగ్ అంతా, అది మీరు 10 లైన్స్ రాసినా, 20 లైన్స్ రాసినా, 30 లైన్స్ రాసినా, 100 లైన్స్ రాసినా సరే ఈ 32 లైన్స్ కీవర్డ్ కాంబినేషన్స్లోనే వస్తాయి. ఓకే, సో ఐ హోప్ మీకు కీవర్డ్స్ అంటే ఏంటో అర్థమై ఉండాలి. వీటిని మాత్రం కంపల్సరీ చదవండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పాజ్ చేసి వీడియోని పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, మీరు రెగ్యులర్గా నోట్స్ మెయింటైన్ చేసినా పర్లేదు. ఓకే, సో ఇవి టోటల్గా మనకి ఉండే 32 కీవర్డ్స్. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్ అనేవి జనరల్గా 4 టైప్స్ ఉంటాయి. మీకు డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో ఐడియా ఉందా? మనకు వచ్చే అంటే మొబైల్ నెట్వర్క్ కాదు, నేను అంటే హాట్స్పాట్లు అవి కాదు, మామూలుగా మనకు వచ్చే డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో ఐడియా ఉందా? అంటే డేటా అనేది టెక్స్ట్ ఫార్మేట్లో ఉండొచ్చు, ఇమేజ్ ఫార్మేట్లో ఉండొచ్చు, ఆడియో ఫార్మేట్లో ఉండొచ్చు, లేదంటే వీడియో ఫార్మేట్లో అయినా కూడా ఉండొచ్చు. ఓకే, సో అలాగే మనకి సి లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి ఈ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే డేటాని 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనం మెసేజ్ గురించి మాట్లాడుకుందాం, అంటే టెక్స్ట్ గురించి. ఈ టెక్స్ట్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ది వచ్చి, సో స్మాల్గా డినోట్ చేద్దాం. ఫస్ట్ది వచ్చి ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఓకే, తర్వాతది వచ్చేసి స్ట్రింగ్ కాన్స్టెంట్. సో ఇలా 2 రకాల కాన్స్టెంట్స్, అంటే ఈ రెండు కూడా మెసేజ్కి సంబంధించి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు పారాగ్రాఫ్, సో ఇలా చూడండి, ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు లర్న్ సి లాంగ్వేజ్. ఓకే, ఇలా పెట్టా. ఇక్కడ చూడండి, మీకు ఇలాగా ఒక సెంటెన్స్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ కనిపించింది అనుకోండి, దీన్ని అంతటిని ఏమంటాం? టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది అంటాం. ఓకే, టెక్స్ట్ ఫార్మేట్ అంటే ఆల్ఫాబెట్స్ కాంబినేషన్లో ఉంటే దాన్ని టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది అంటాం. అయితే ఇప్పుడు చూడండి, ఈ ఎంటైర్ సెంటెన్స్లో నాకు సింగిల్గా లెటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే, మీకు అవి ఓవెల్స్ అంటే ఏంటో ఐడియా ఉండదు. ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటే AEIOU అంటారు. ఓకే, ఇలాగా ఏదైనా ఒక లెటర్ సింగిల్గా ఉంది అనుకోండి, దాన్ని సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. అదే ఒక లెటర్ కన్నా ఎక్కువ లెటర్ కలిసి ఉన్నాయి అనుకోండి, దాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, ఐ హోప్ మీకు అర్థమై ఉండాలి. ఇలాగ సింగిల్గా ఒక లెటర్ ఉంటే దాన్ని సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, ఒక లెటర్ కన్నా ఎక్కువ లెటర్స్ కలిసి ఉంటే స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక లెటర్ ఉన్నా, ఒక సింబల్ ఉన్నా, ఒక నెంబర్ ఉన్నా, ఈవెన్ నెంబర్ ఉన్నా సరే, అది సింగిల్గా ఉంది, ఒకటే ఉంది అని అంటే దాన్ని ఖచ్చితంగా మీరు సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని పిలవాలి. ఓకే, గ్రూప్ ఆఫ్ ఉన్నాయంటే స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ని ఎలా డినోట్ చేస్తారు అని అంటే, ఈ ఒకటే ఉంది కదా ఐ అనేది, దీనికి సింగిల్ కొటేషన్స్ అనేవి పెడతారు. ఇలా సింగిల్ కొటేషన్స్తో డినోట్ చేస్తారు. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ లెటర్స్ ఉన్నాయా అంటే దీన్ని ఏమంటున్నాం? స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటున్నాం. అగైన్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ ఎలా డినోట్ చేస్తామంటే డబుల్ కొటేషన్స్ తోటి. ఓకే, సింగిల్ కొటేషన్స్ నేమో సింగిల్ క్యారెక్టర్ తో డినోట్ చేస్తాం. ఓకే,
సింగిల్ కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తాం. దీన్ని స్ట్రింగ్ అంటాం, దీన్ని వచ్చేటప్పటికి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాం. క్లియరా? సో ఇది డబుల్ కొటేషన్స్ వస్తాయి, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఇది కూడా డబుల్ కొటేషన్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది కూడా డబుల్ కొటేషన్స్, అంటే 2 లెటర్స్ ఉన్నాయి. ఇది కూడా డబుల్ కొటేషన్ వస్తుంది. కానీ సి అనేది సింగిల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు సింగిల్ కొటేషన్స్ వాడాలి. సో ఇది దేనికి సంబంధించింది? సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కి సంబంధించింది. ఓకే, మళ్ళీ లాంగ్వేజ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి డబుల్ కొటేషన్స్ అంటే స్ట్రింగ్ లోకి వెళ్తారు. మళ్ళీ పక్కన ఉన్న మార్క్ సింబల్ సింగిల్, ఇలా సింబల్ ఉన్న కూడా సింగిల్ లో పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టచ్చు. ఇప్పుడు చూడండి 2025 అన్నాం. ఇక్కడ ఒక్క నెంబర్ కన్నా మల్టిపుల్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇలా నెంబర్ ఉన్నా మీరు ఇలాగా ఒక సెంటెన్స్ లో నెంబర్ ఏమైనా కలిసినా దాని స్ట్రింగే అనాలి. ఓకే, ఒక సెంటెన్స్ లో ఏమైనా మధ్యలో నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు స్ట్రింగే అనాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సెంటెన్స్ తో పాటు వచ్చిన నెంబర్. అదే నార్మల్ గా ఇండివిజువల్ గా వచ్చింది అనుకోండి, అలా 25 అని 2025 విడిగా వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దాన్ని స్ట్రింగ్ అనకూడదు, నెంబర్ అనాలి. సెంటెన్స్ తో పాటు వచ్చింది కాబట్టి నెంబర్ అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీనికి కూడా డబుల్ కొటేషన్స్ పెట్టేయచ్చు. ఒకవేళ ఒకటే నెంబర్ ఉంది ఇలా, మరి డబుల్ కొటేషన్స్ పెట్టచ్చు అంటే బ్రహ్మాండంగా పెట్టచ్చు. ఓకే, నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇలా సింగిల్ కొటేషన్స్ లో నెంబర్ వచ్చినా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే సింగిల్ లెటర్ ఉంటే సింగిల్ కొటేషన్స్ వాడారు, దాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటున్నారు. అదే మల్టిపుల్ లెటర్స్ ఉంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటున్నారు, దానికి డబుల్ కొటేషన్స్ అనేవి వాడారు. ఓకే, ఇప్పుడు తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, ఈ డబుల్ కొటేషన్స్ అంటున్నాం కదా, ఈ డబుల్ కొటేషన్స్ అనేవి సింగిల్ కి కూడా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ డబుల్ కొటేషన్స్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కి వాడచ్చు, స్ట్రింగ్ కాన్స్టెంట్ కి కూడా వాడుకోవచ్చు. అర్థమైందా? డబుల్ కొటేషన్స్ రెండింటికి వాడుకోవచ్చు. ఓకే, కానీ సింగిల్ కొటేషన్స్ మాత్రం ఒక్క లెటర్ ఉంటేనే వాడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ అండ్ మల్టిపుల్ లెటర్స్ ఉన్నాయి కదా, అప్పుడు మీరు అట్టి పరిస్థితుల్లో ఇలా సింగిల్ కొటేషన్స్ పెట్టకూడదు, ఒక లెటర్ ఉంటేనే పెట్టాలి. కానీ ఇక్కడ ఒక లెటర్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు పెట్టకూడదు. అర్థమైందా? ఐ హోప్ మీకు అర్థమై ఉండాలి. సింగిల్ క్యారెక్టర్ ఉంది అని అంటే అది నెంబర్ అయినా సింబల్ అయినా, ఓకే, లెటర్ అయినా సింగిల్ గా ఉందంటే దానికి సింగిల్ కొటేషన్స్ వాడచ్చు, డబుల్ కొటేషన్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సింగిల్ కొటేషన్స్ వాడచ్చు, డబుల్ కొటేషన్స్ వాడచ్చు. ఓకే, మరి ఎక్కువ లెటర్స్ ఉన్నప్పుడు డబుల్ కొటేషన్స్ వాడచ్చు అని తెలుసు, మరి సింగిల్ కొటేషన్స్ వాడచ్చు అంటే వాడకూడదు. సింగిల్ కొటేషన్స్ అనేవి ఓన్లీ ఒక లెటర్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. డబుల్ కొటేషన్స్ అనేవి నువ్వు ఎలా ఉన్నా పెట్టుకోవచ్చు, సింగిల్ ఉన్నా పెట్టచ్చు, మల్టిపుల్ ఉన్నా పెట్టచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, సింగిల్ కొటేషన్స్ అనేవి సింగిల్ లెటర్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. డబుల్ కొటేషన్స్ అనేవి నువ్వు ఏదన్నా పెట్టుకోవచ్చు, సింగిల్ ఉన్నా పెట్టచ్చు, మల్టిపుల్ ఉన్నా పెట్టచ్చు. ఓకే, ఇది స్ట్రింగ్ గురించి. తర్వాత మరి నెంబర్స్ కూడా ఉంటాయి కదా మనకి, నెంబర్స్ రూపంలో కూడా ఉంటుంది కదా డేటా, దానికే 2 రకాలుగా డివైడ్ చేశారు నెంబర్స్ ని. ఇంటీజర్ కాన్స్టెంట్, ఫ్లోట్ కాన్స్టెంట్. ఇంటీజర్ కాన్స్టెంట్, ఫ్లోట్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఫ్లోట్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఓకే, సో ఇంటీజర్ కాన్స్టెంట్, ఫ్లోట్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా ఒక నెంబర్ ప్లెయిన్ గా ఉందనుకోండి,
ప్లెయిన్గా ఏదైనా ఒక నెంబర్ డాట్స్ లేకుండా, పాయింట్లు లేకుండా, వితౌట్ డెసిమల్ పాయింట్స్ లేకుండా ప్లెయిన్గా ఉంటే దాన్ని ఇంటీజర్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫోన్ నెంబర్ రాసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ రాసుకుంటున్నాం. ఓకే, మన మొబైల్ నెంబర్ రాసుకుంటున్నాం. ఇలా మొబైల్ నెంబర్ రాసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే మనకి పాయింట్స్ అనేవి ఇలా పెడతామా? పెట్టం కదా. సో దీన్నే ఇంటీజర్ నెంబర్ అంటాం, పాయింట్ లేదు కాబట్టి. మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్. సో ఆధార్ కార్డ్ నెంబర్లో ఏమన్నా పాయింట్లు ఉంటాయా? ఉండవు, అది కూడా ఇంటీజరే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఏటీఎంలో పిన్, ఓటీపీలు అవి ఎంటర్ చేస్తాం కదా. సో మీరు ఏటీఎంలో పిన్ ఎంటర్ చేసినప్పుడు, ఓటీపీ ఎంటర్ చేసినా, అమౌంట్ ఎంటర్ చేసినా, ఓకే, ఆఖరికి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా విత్ డిపాజిట్ కోసం మీరు ఎంటర్ చేసే నెంబర్లన్నీ ఇంటీజర్ నెంబర్సే. పాయింట్ లేకుండా ఉన్న ఏ నెంబర్ అయినా ఇంటీజర్ నెంబరే. ఓకే, ఎగ్జాంపుల్ 1234 000, ఇది కూడా ఇంటీజరే. నెగిటివ్ వాల్యూస్ వచ్చినా అవి ఇంటీజర్. ఓకే, నెగిటివ్ వాల్యూస్ వచ్చినా అవి ఇంటీజరే. సో మనం పాజిటివ్కి ఎలాగో ప్లస్ అని అనుకోండి, నార్మల్గా ఇచ్చేస్తాం, అది ప్లస్ అని ఇండికేట్ అయిపోద్ది. ఇలా నెగిటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా అవి ఇంటీజరే, పాయింట్ వాల్యూస్ లేకుండా ఉన్నంత వరకు. మరి తర్వాత ఫ్లోట్ వచ్చేసి ఏంటి? ఈ ఫ్లోట్ వచ్చేసి ఏంటి అని అంటే డెసిమల్ వాల్యూస్. డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్ ఉండే వాల్యూస్. చూడండి, ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ కాలేజ్ పాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగినప్పుడు 98.64% పాస్ అనుకోండి. ఇక్కడ పాయింట్స్ ఉంటున్నాయి చూసారా, ఇలా పాయింట్ కనుక వస్తే దాన్ని మనం ఫ్లోట్ అని పిలుస్తాం. ఓకే, పాయింట్ కనుక పడితే దాన్ని మనం ఫ్లోట్ అని పిలుస్తాం. సో ఇలాగా నెక్స్ట్ మనకి 10.6. ఓకే, ఇలా పాయింట్ వాల్యూస్ ఏది ఉన్నా సరే మనం ఫ్లోట్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ పాయింట్ తర్వాత ఏవైనా 6 నెంబర్స్ మాత్రం ఉండాలి. ఓకే, ఏవైనా ఇక్కడ చూడండి, ఈ ఒక 3, ఈ ఒక 3, 6 నెంబర్స్ మాత్రం ఉండాలి. 6 కన్నా తక్కువ ఉన్నా పర్లేదు కానీ, 6 కన్నా 1 ఉన్నా పర్లేదు కానీ, 1 నుంచి 6 వరకు ఎన్నైనా ఉండొచ్చు. 2 కానీ, 3 కానీ, 4 కానీ, 5 కానీ, 6 అంతే. 6 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో ఐ హోప్ మీకు ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటో అర్థం అవ్వ ఉండాలి. మీరు ఇప్పుడు పెట్రోల్ బంక్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు అని అంటే అక్కడ పెట్రోల్స్ అనేది లీటర్స్లో ఉంటుంది. అంటే అక్కడ మీరు ఏం వాడతారో ఫ్లోట్ వాడతారు. సో ఎలక్షన్ అంటే ఏజ్ని బేస్ చేసుకొని ఆ పర్సన్ అనేవాడు ఓటుకి ఎలిజిబుల్లా కాదా అని తెలుసుకోవాలండి. ఏజ్ అనేది ఏంటి, ఇంటీజర్ నెంబర్. ఎవరైనా ఏజ్ అడిగితే 25, 26, 30 ఇలా అంటారు కానీ 30.5 ఇలా చెప్పరు కదా. సో అది ఇంటీజర్. ఓకే, అందుకని మనం ఆ సాఫ్ట్వేర్లో ఇంటీజర్ వాడతాం. ఆ సాఫ్ట్వేర్లో ఇంటీజర్ వాడతాం. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ రెండు అర్థమై ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి ఏంటి అని అంటే వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ యాక్చువల్గా వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. సో వేరియబుల్స్ అంటే మనం మెమరీకి పెట్టుకునే పేరు. ఇది డెఫినేషన్. మీరు వైవాల్ అడిగితే ఎలా చెప్పచ్చు, లేదంటే ఇంటర్వ్యూలో అడిగినా ఎలా చెప్పచ్చు. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అని ఎలా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు కనుక మీకు జనరల్గా 125 GB స్పేస్ ఉందనుకోండి మీ ఫోన్లో, ర్యామ్. అయితే కొత్తగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఫోటోకి సంబంధించిన ఏం ఫోల్డర్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీరు ఏదో ఈవెంట్, మీ ఫోన్ కొత్త కొన్న తర్వాత మీరు ఏదో ఈవెంట్కి వెళ్ళారు.
సో ఈవెంట్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి దిగారు. ఆ ఫొటోస్ అన్ని సెపరేట్గా ఒక ఫోల్డర్లో పెట్టాలనుకుంటున్నారు. అటువంటి టైంలో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు. సో క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ అనేది ఫొటోస్ ఏం లేనందువల్ల ఎంటీగా ఉంటుంది. ఓకే, వన్స్ మీరు ఫోటోలు ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది కదా. ఓకే, సో ఒక అట్ ద స్టేజ్ వచ్చిన తర్వాత మీరు ఫోటోలు బాగా పెట్టారు ఆ ఫోల్డర్లో. సో ఒక స్టేజ్ వచ్చాక మెమరీ ఫుల్ అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఫోల్డర్ తోటి ఇండైరెక్ట్ గా మెమరీని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫోల్డర్ ఒక పేరు పెట్టుకున్నారు, ఏదంటే మై సిస్టర్స్ మ్యారేజ్, లేదంటే మై బ్రదర్స్ మ్యారేజ్, మై బ్రదర్స్ బర్త్డే ఫొటోస్, సిస్టర్స్ బర్త్డే ఫొటోస్ అని ఏదో పేరు పెట్టుకున్నారు కదా. సో ఆ పేరుతోటి మీరు ఇండైరెక్ట్ గా మీరు మెమరీని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆ పేరుని మనం ఏమంటామంటే వెరైబుల్ అంటాం. మీరు కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్నారు, 600 మెంబర్స్ నెంబర్ని, కాంటాక్ట్ నెంబర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే, మీరు అలా తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏ పర్సన్కి అయినా పేరు గుర్తుంటుంది తప్ప వాళ్ళ ఫోన్ నెంబర్ గుర్తుంటుంది. ఓకేనా, కానీ ఫస్ట్ మీ నెంబర్ ఏంటి అని చెప్పి నా నెంబర్ తీసుకొని దాని తర్వాత దానికి పేరు పెట్టుకుంటారు. అర్థమైందా? ముందు తీసుకున్నది ఎవరైనా నెంబర్ తీసుకుంటారు, దాని తర్వాత పేరు టైప్ చేస్తారు. ఓకే, కానీ కాల్ చేసేటప్పుడు మాత్రం ముందు నేమ్ టైప్ చేస్తారు, తర్వాత ఫార్వర్డ్ బై నెంబర్ అనేది వస్తుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే, మీ సిమ్ కార్డ్లో మీరు ఒక నెంబర్ని పెట్టుకుంటారు, నెంబర్ టైప్ చేస్తారు, ఆ నెంబర్కి ఒక పేరు పెట్టుకుంటారు కదా, ఆ పేరే వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ అయినాయి అనుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ అయినాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ అవడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మెమరీ అనేది ఫుల్ అవుతుంది. ఓకే, సో అందుకే ఈ వేరియబుల్ ని మనం మెమరీకి పెట్టుకునే పేరు అని అంటాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. వేరియబుల్స్ గురించి మనం చాలా నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు మన ఫోన్లో ఈ వేరియబుల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది, 1234567890. ఇది ఒక కాంటాక్ట్ నెంబర్. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది అంతా కూడా పాయింట్ వాల్యూస్ లో ఉందా, లేకపోతే ప్లెయిన్ నెంబర్ లో ఉందా? ప్లెయిన్ నెంబర్ లో ఉంది. ప్లెయిన్ నెంబర్ లో ఉంటే దాన్ని ఏమంటాం? ఇంటీజర్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మన ఫోన్ నెంబర్ అనేది ఏ నెంబర్? ఇంటీజర్ నెంబర్. బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్కి నేను ఒక పేరు పెట్టుకోవాలి కదా. ఏం పేరు పెట్టుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ అని పెట్టాను. ఓకే, అర్జున్ ఈక్వల్ టు 1234567890. సో అర్జున్లో ఈక్వల్ టు అంటున్నాం కదా. ఇప్పుడు మీకు 10th క్లాస్లో మ్యాథ్స్ గ్రాఫ్స్ చూసుకుంటే x యాక్సెస్ ఈక్వల్ టు 5, y యాక్సెస్ ఈక్వల్ టు 20 అంటాం. అంటే xలో 10 ఉన్నట్టు, yలో 20 ఉన్నట్టు. అలాగే ఇప్పుడు అర్జున్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్జున్లో ఉన్న నెంబర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇది వేరియబుల్ అవుతుంది. ఓకే, ఈ వేరియబుల్లో ఉన్న నెంబరే వాల్యూ అంట. ఓకే, సో అర్థమైంది కదా. ఇలాగ మనం కాంటాక్ట్ నెంబర్ అనేది సేవ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు సేవ్ చేస్తున్న డేటా ఇంటీజర్ టైపా, ఫ్లోట్ టైపా? ఇంటీజర్ టైప్. కాబట్టి మీరు సిస్టమ్కి చెప్పాలి. సో ఇంటీజర్ని షార్ట్ కట్లో మనం ఇంట్ అని పిలుస్తాం. ఇంటీజర్ని షార్ట్ కట్లో ఇంట్ అని పిలుస్తాం. ఓకే, మీరు సిస్టమ్కి చెప్పాలి, ఇప్పుడు నేను స్టోర్ చేసుకోబోతుంది ఇంటీజర్ నెంబర్. ఓకే, సో వేరియబుల్ పేరు వచ్చి అర్జున్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఇది. ఓకే, మీరు ఇంటీజర్ అని చెప్పి ఇలా ఫ్లోట్ నెంబర్ ఇచ్చారనుకో, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇంటీజర్ అన్నప్పుడు ఇంటీజర్ మాత్రమే ఇవ్వాలి. ఫ్లోట్ అని పెట్టినప్పుడు ఫ్లోట్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో ప్రజెంట్ ఇంటీజర్ని షార్ట్ కట్లో మనం ఇంట్ అంటాం. ఇది మనం వేరియబుల్ని క్రియేట్ చేసే పద్ధతి. ఓకే, సో తర్వాత వచ్చేటప్పటికి డేటా టైప్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అనేవి మనకి టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది వచ్చి ఇంట్. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఇంటీజర్. సెకండ్ది వచ్చి
ఫ్లోట్. థర్డ్ది వచ్చి ఇక్కడ పాయింట్ తర్వాత 6 డిజిట్సే రావాలి. 6 కన్నా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ రాకూడదు అని చెప్పాను, గుర్తుంది కదా. సో పాయింట్ తర్వాత 6 డిజిట్సే రావాలి. సార్ కానీ మాకు 6 కన్నా ఎక్కువ వస్తున్నాయి, అప్పుడు పరిస్థితి ఏంటి? 6 డిజిట్స్ కన్నా 10, 20 అలా వచ్చేస్తున్నాయి. అప్పుడే మీరు ఫ్లోట్కి బదులు డబల్ అనేది తీసుకుంటారు. సారీ, ఫ్లోట్కి బదులు డబల్ అనేది తీసుకుంటారు. తర్వాత వచ్చేటప్పటికి క్యార్. క్యార్ అంటే క్యారెక్టర్, సింగిల్ లెటర్ క్యార్ అంటే. సో సింగిల్ లెటర్కి ఇది, మరి మల్టిపుల్ లెటర్స్కి ఇంకోటి ఏదైనా ఉంటుందా సార్ అంటే మల్టిపుల్ లెటర్స్ కూడా ఇదే వాడతాం. సో దీన్ని నేను ఎలాగా క్రియేట్ చేయాలి అనేది చెప్తాను. సో మీ యాక్టివిటీ ఏంటి అని అంటే, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఇంటీజర్ మీద ఒక 5 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆధార్ నెంబర్ ఇంటీజరే, పిన్ నెంబర్ ఇంటీజరే, అంటే ప్లెయిన్ నెంబర్స్ పాయింట్ లేకుండా ఉంటాయి కదా. ఓకే, మొబైల్ నెంబర్ ఇంటీజరే, ఏజ్ ఇంటీజరే. సో కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. ఇంట్. ఓకే, వేరియబుల్ పేరు వచ్చేసి ముందు నేను ఏజ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఏజ్ అనేది ఇంటీజరే కాబట్టి ఇంట్ అని పెట్టా. వేరియబుల్ పేరు వచ్చి ఏజ్ ఈక్వల్ టు 25. ఓకే, తర్వాత నేను నా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ సేవ్ చేయాలనుకుంటున్నాను. ఫోన్ నెంబర్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ నా ఫ్రెండ్ పేరు గణేష్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 9 8 7 0. ఇది నా ఫ్రెండ్ గణేష్ యొక్క నెంబర్. ఓకే, తర్వాత ఇంకా పిన్. ఇది నా పిన్ అనుకోండి, అర్థమైందా. సో ఇది కూడా ఇంటీజర్ నెంబర్ కదా, పాయింట్లు లేవుగా. ఈ రకంగా మనకి ఇంటీజర్స్ అనేవి ఉంటాయి. సో దీని మీద మీరు కొన్ని యాక్టివిటీస్ చేయండి. అదే ఫ్లోట్లోకి వచ్చేటప్పటికి ఎలాగా, జనరల్గా ఫ్లోట్ అంటే ఏంటి? పాయింట్ వాల్యూస్. మనకు పాయింట్ వాల్యూస్ ఎక్కడెక్కడ వస్తాయి? ఏదన్నా మీరు మిల్క్ ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకుంటున్నారనుకోండి, అంటే లిక్విడ్ ఐటమ్, అంటే ఆయిల్స్ కానీ లేదంటే మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేదంటే పెట్రోల్, డీజిల్, వీటిల్లో ఏంటంటే లీటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లోట్ పి లీటర్స్, పి లీటర్స్ అంటే పెట్రోల్ లీటర్స్. సో ఎన్ని లీటర్స్ నాకు పెట్రోల్? 2.500. ఓకే, 2.5 లీటర్స్. ఓకే, తర్వాత ఫ్లోట్ పాస్ పర్సంటేజ్. సో పాస్ పర్సంటేజ్. వేరియబుల్స్ నేమ్కి మనం మధ్యలో స్పేసెస్ ఇవ్వకూడదు. 2 వర్డ్స్ ఉంటాయి కనుక ఇలా మధ్యలో స్పేసెస్ ఇవ్వకూడదు. స్పేసెస్ బదులు ఇలా అండర్స్కోర్ వాడాలి. ఓకే, పార్స్ పర్సంటేజ్ 89.75 ఉంది. ఓకే, సో అర్థమైంది కదా. ఇలాగా మీరు టబల్కి క్యారెట్ కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను, డౌట్కి సంబంధించినవి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.